వెల్కమ్ టు చరణ్ సార్ క్లాసెస్. ఈరోజు ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి మరొక ప్రీవియస్ క్వశ్చన్ మన ముందుంది సార్. మరి డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన క్వశ్చన్ ఏంటి సార్ అంటే, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇంపోజ్డ్ ప్రెస్ సెన్సార్షిప్, ఈ క్రింది వారిలో పత్రికా సెన్సార్షిప్ విధించిన వారు ఎవరు అని చెప్పేసి ఈరోజు క్వశ్చన్ చూస్తే మరి దాంట్లో 4 ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది సార్. 4 ఆప్షన్స్లలో ఒక్కొక్కసారి ఒక ఆప్షన్ మనం చెక్ చేసుకుంటూ వెళ్దాం నాన్న. ఫస్ట్ కింది నుంచి లార్డ్ రిప్పన్ గారు నాన్న. సార్ లార్డ్ రిప్పన్ ఏంటి సార్ అంటే, భారతదేశంలో స్థానిక సంస్థల పితామహుడుగా పిలవడం అనేది జరుగుతుంది. ఈయన ఏ సంవత్సరంలో మరి మొట్టమొదటిసారిగా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని ఇంట్రడ్యూస్ చేశారు సార్ అంటే, స్థానిక సంస్థలలో 1882 ఇయర్లో మనకు స్థానిక సంస్థలను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇతని టైం పీరియడ్లోనే మనకు మొట్టమొదటిసారిగా భారతదేశం యొక్క జనాభా సెన్సస్ విధానాన్ని మొట్టమొదటిసారిగా ఇతని టైంలోనే మనకు ప్రారంభించడం అనేది కూడా జరిగింది. సో ఆప్షన్ ఏంటి సార్ అంటే ఇది కూడా కాదు మనకి సార్. మరి అదేవిధంగా ఫస్ట్ ఆప్షన్ కూడా ఒకసారి చెక్ చేస్తే ఏంటి సార్ అని అంటే, మరి లార్డ్ విలియం బెంటింగ్ సార్, ఇతని టైం పీరియడ్లోనే మనకు మొట్టమొదటిసారిగా 1829వ సంవత్సరంలో అబాలిషన్ ఆఫ్ ది సతీ సిస్టమ్, సతీ సహగమన నిషేధ చట్టం అంటే సతీ నిషేధం ఎప్పుడు జరిగింది సార్ మనకంటే విలియం బెంటింగ్ టైంలో జరిగింది. కాబట్టి ఈ ఆప్షన్ కూడా మనకు రాంగ్ ఆన్సర్గా చూస్తాం సార్. రిమైనింగ్ బి ఆప్షన్ లార్డ్ కర్జన్ గారు మనకి మరి మన పార్టీషన్ ఆఫ్ బెంగాల్ని 2 ప్రావిన్సెస్గా విభజించినప్పుడు మరి అప్పుడున్న గవర్నర్ ఎవరు సార్ మనకంటే లార్డ్ కర్జన్ గారు. ఇతను ఏ టైం నుంచి ఏ టైం వర్క్ చేశారు సార్ అంటే 1899 నుంచి 1905 వరకు కూడా మనకు బెంగాల్ విభజన టైంలో గవర్నర్గా ఉన్నాడు. కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ ఆన్సర్గా చూస్తాం. ఇక మిగిలిన ఒకే ఆన్సర్ ఏంటి సార్ అంటే లార్డ్ వెల్లెస్లీ గారు. ఇతని టైం పీరియడ్లోనే మనకు పత్రికా సెన్సార్షిప్ అనేది విధించిన గవర్నర్ ఎవరు సార్ అంటే లార్డ్ వెల్లెస్లీగా చూస్తాం.